అది వ్యక్తిగతంగా ఆయన ఫీల్ అయ్యాడు. ఏంది ప్రజాలం ఇది అనేది. అంతే తప్పించి అందులో వేరేగా ఏం కనిపించట్లేదు. అంటే కించపరచడం అనేది ఆయనకు నచ్చలేదు. అది కించపరుస్తూ ఆ తరహా వ్యాఖ్యలు చేయడం. అదే టైంలో అధికారంలో వైసీపీ మీద కూడా టార్గెట్ పెంచారా? మొన్న ఇక్కడ మాట్లాడినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడినప్పుడు కూటమి వల్ల పెంచాల్సి వచ్చిందా? ఖచ్చితంగా. అంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్న చిలకలూరుపేట సభ అప్పుడు కొంత అంటే అరమరికలు లేనటువంటి స్నేహం రాలా అప్పటికి. కానీ ఎంత అగ్రెసివ్నెస్ అక్కడ లేదు, ఎంత దూకుడు కనబడలేదు. అదే అనేది అప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, వీళ్ళు సొంత పార్టీ వాళ్ళు చెప్తారు కదా ఇట్లాగేం అనలేదని చెప్పేసి, వైసీపీని పెద్దగా ఏమనలేదని జనం ఫీల్ అవుతున్నారు అనేది. ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి. తెలుగుదేశం ఓటర్ బీజేపీ వైపుకి వెయ్యాలి కదా. బీజేపీ వాళ్ళు ఇప్పుడు 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి పడాలంటే తెలుగుదేశం వాళ్ళే కదా వేయాల్సింది. తెలుగుదేశం వాళ్ళు ఆ అగ్రెసివ్నెస్ క్రియేట్ చేయాలంటే తెలుగుదేశం వాళ్ళకి అంటే మోడీ బాగా మాట్లాడాడు అనే ఫీలింగ్ రావాలి. అది ఇక్కడ క్లియర్గా కనిపించింది. అంటే వైసీపీని పెద్దగా చూసి చూడనట్టు పోతున్నారనే ఫీలింగ్ కాకుండా వైసీపీని ఫుల్ ప్లెడ్జ్డ్గా టార్గెట్ చేయడం అన్నటువంటి. అయితే అక్కడ కూడా తన జాగ్రత్తని పాటించారనమాట. అంటే చంద్రబాబుని క్రిందసారి మాట్లాడినట్టుగా కాకుండా జగన్ విషయంలో జగన్ వ్యక్తిగతంగా నిందించాల. అంటే అప్పుడు కారణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగతంగా నిందించాడు కాబట్టి మోడీ కూడా వ్యక్తిగతంగా జగన్ టార్గెట్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అంటే జగన్ గవర్నమెంటే కదా. అదే అవును. అంటే వ్యక్తిగతం అంటే ఓకే, కానీ ఇంకా జగన్ టార్గెట్ చేసినట్టే కదా. గవర్నమెంట్ జగన్ అవినీతి చేస్తున్నాడు చెప్తున్నాడు. అదే